మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. నాకు ఇంకో ఇంటర్వ్యూ మీద ఒక కంప్లైంట్ ఉంది. సీరియస్ కంప్లైంటే. ఒక చిన్న బాబుతో ఒక 2, 3 వీక్స్ బ్యాకు ఒక ఇంటర్వ్యూ చేశారు. అతని పేరు ఏదో నాకు రొట్టా సంథింగ్ ఏదో వస్తది. అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి అక్కడేమి సెన్సార్ లాంటి పరిధులేమి లేవు. లేవు. వాళ్ళ ఇష్టం. వాళ్ళ చాయిస్ అది. వాళ్ళని చూసే ఆడియన్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. చూస్తారు. వాళ్ళు స్టార్స్ అవుతారు. ఇక్కడ నాకు ఎలాంటి అభ్యంతరాలు గాని ఏం లేవు. అయితే అతను చిన్న పిల్లాడు. చాలా తక్కువ వయసు. 10 ఏళ్ళో, 12 ఏళ్ళో ఉంటాయి. వాళ్ళ పేరెంట్స్‌కి విచక్షణ లేదు. అతన్ని గైడ్ చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేబీ ఎడ్యుకేట్ కూడా అయి ఉండకపోవచ్చు. బట్ నందు అనే వ్యక్తి 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో మీకంటూ నేను స్టారు, ఇమేజ్ ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి మనిషిగా మీరు గుర్తింపు తెచ్చుకున్నారు. మీరు ఆ ఇంటర్వ్యూ చేసి ఉండకపోతే బాగుండేది కదా! చెప్పారు సార్ నాకు వేరే వాళ్ళు. హ్మ్. చెప్పారు. హ్మ్. అతని కాంటెంట్ అంతా గూడా అంటే నా ఇంటర్వ్యూ వరకు కాదు. మామూలుగా ఒకవేళ ఆయన చూస్తే తనున్నటువంటి ప్రాంతంలో, తన సర్కిల్‌లో వాళ్ళు చాలా కామన్‌గా, రెగ్యులర్‌గా అదే కాంటెంట్. హ్మ్. ఇప్పుడు మనం నేనేమి ఐయామ్ నాట్ బ్యాకింగ్ ఇట్. ఐయామ్ నాట్ ట్రైయింగ్ టు అంటే దానికేదో మోరల్ వాల్యూ యాడ్ చేయడానికి ప్రయత్నం కాదు. అతని కాంటెంట్ అది సార్. అతని కంటెంట్ అది. ఎప్పటినుంచో. ఇప్పుడు అవును. కాదు. గత 2 ఏళ్లగానో, 3 ఏళ్లగానో మిలియన్స్‌లో వ్యూస్ ఉంటాయి. ఇప్పుడు మీరెలా అయితే సోది చెప్పారో అలా నాకు రొట్టెగాడి గురించొచ్చి అన్న అసలు అందులో నువ్వు మావోడిలా కనిపించినావే నువ్వు అసలు అన్న వాళ్ళు కూడా ఉన్నారు నాతో. హ్మ్. సో దేర్ ఈస్ అ సెట్ ఆఫ్ ఆడియన్స్ దట్ లవ్స్ దట్ పార్ట్. అండ్ అందులో ఎక్కడ నేను ఆ అబ్బాయిని ఏమన్నా అనకుండా నేను ఆ అబ్బాయిని ఒక్క మాట అవును. కూడా అనను. నన్ను నేను అనుకుంటా మహా అవును. అయితే. కానీ కొన్ని పదాలు వచ్చిన మాట వాస్తవం. ఐయామ్ నాట్ ట్రైయింగ్ టు యాడ్ వాల్యూస్ టు ఇట్. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ సినిమాని ఎలాగైనా తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నంలో ఏమవుతుందంటే సార్, ఎనీథింగ్ నువ్వేం చెప్తావు? నన్ను షర్టిప్పేసి రోడ్డు మీద తిరగమంటావు తిరుగుతా. హ్మ్. మా టీమ్ అంటూ ఉంటారు. నందన్న ఒక టికెట్ కోసం బట్టలిప్పి రోడ్ అక్కడ రామానాయుడు గేట్ దగ్గర షర్టిప్పేసి నుంచోమంటే కూడా నుంచుంటాడు. అంత కసి అని అంటూ ఉంటారు. హ్మ్. హ్మ్. నాకు నిజంగా ఆ కసి ఉంది. సో ఆ ప్రాసెస్‌లో, ఆ జర్నీలో కొన్ని మిస్ అవుతాం, మిస్‌ఫైర్ అవుతాం. దాన్ని ఫేస్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పారు. అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. సార్. 1, 2 విషయాలు నాట్ జస్ట్ రొట్టె ఇంకోటి కూడా 1, 2 ఉన్నాయి వేరేవేవో. హ్మ్. హ్మ్. చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంకంతే సార్. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అంతకుముందు లేదు. ఇప్పుడొచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయగలుగుతాం జాగ్రత్తగా అనేది జాగ్రత్త పడాలి. ఓకే. నేర్చుకొని. ఈ సినిమా ఫస్టు టీజరు, ట్రైలర్ అక్కడ ఈ ఈవెంట్స్ లాంచ్ అయ్యేటప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు. ఏడ్చేశారు. ట్రైలర్ లాంచ్ అప్పుడు. హ్మ్. అంటే మీరు ఏడ్చింది దానికి కారణం ఏందంటే ఉంది. అది చాలా సంవత్సరాల నుంచే ప్రయత్నిస్తున్నాను. రావాల్సినంత పేరు రావట్లేదు అని జెప్పేసి మీరు బాధపడి ఉండొచ్చు. హ్మ్. బట్ నందుని ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు అనే ఒక ప్రాస్పెక్టివ్ మీడియాలోకెళ్ళిపోయింది. మీరు ఏడవడం వల్ల. ని అవునా సార్? హ్మ్. నిజంగా నందుని ఎవరైనా ఇండస్ట్రీలో తొక్కారా? తొక్కటం అనేది ఏముండదు సార్. హ్మ్. నేను మంచి సినిమా చేస్తే ఇండస్ట్రీ నన్ను తీసుకొని పువ్వుల్లో పెట్టుకుంటది. హ్మ్. ఇండస్ట్రీలో తొక్కటం అనేది లేదు సార్. కాకపోతే ఏంటంటే హిట్ లేదు అనేసరికి హ్మ్. ఇప్పుడు మీ ఉద్దేశంలో నేను టాలెంట్ ఉన్న యాక్టరా కాదా? టాలెంట్ లేకపోతే 2 దశాబ్దాలు ఇక్కడ ఉండరు మీరు. ఇప్పుడు మీరు నాకు వాల్యూ దేన్ని బట్టి ఇవ్వాలి? ఒక మనిషికి ఇవ్వాలి ఫస్ట్. టాలెంట్ కూడా పక్కన పెడదాం. అది జనరల్. మనిషి టు మనిషి. మనిషి అంతే. 2 మన ఇండస్ట్రీలో వాడైనప్పుడు ఈ టాలెంటెడా కాదా? ఈడిని దగ్గరికి పిలిచి కనీసం ఓకే. ఇన్ని రోజులుగా ఉన్నాడు. తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళు కూడా లేదు. హ్మ్. ఇందాక కూడా నేను వస్తూ డిస్కషన్ చేస్తున్నాను. మా డైరెక్టర్, మా హీరోయిన్‌తో ఉన్నప్పుడు. జనాలు నన్ను చాలా ప్రేమిస్తారు సార్. నేనిప్పుడు చూస్తున్నా గదా! లైవ్‌లో వెళ్ళి కలుస్తుంటే విపరీతమైన ప్రేమ. ఇంట్లో మనిషిలా నన్ను చూసుకుంటున్నారు. అది నా అదృష్టం. మళ్ళీ సారీ టు ఇంటరప్ట్ యూ. ప్రతి ఆర్టిస్ట్‌కి ఆడియన్స్ నుంచి ఒక యాక్సెప్టెన్స్ అనేది ఉంటది. హ్మ్. అంటే వాళ్ళు ఏం చేయబడలేదు. స్క్రీన్ మీద కనిపిస్తే మన నందు అనేది ఒక యాక్సెప్టెన్స్ అంటారు దాన్ని. అది మీకొచ్చి చాలా సంవత్సరాలయింది. అది మీకు తెలియడానికే టైం పట్టింది. నాకు తెలీదు సార్ అది. హ్మ్. నాకు ఆ విషయం తెలీదు. ఒప్పుకుంటారా మీరు? 100% నాకు తెలీదు. ఎంతసేపు నన్ను నేను ఇంకా మనకంత సీన్ లేదు. అది చాలా రాంగ్ యాటిట్యూడ్. నాకు చాలా ప్రాబ్లమాటిక్‌గా అయిన యాటిట్యూడ్ అది. హ్మ్. నేనెప్పుడైతే ఈ నెల రోజులుగా ప్రతి ఊరు, ప్రతి కాలేజు, ప్రతి మనిషిని పర్సనల్‌గా ఎళ్లి కలుస్తున్నానో,
వాళ్ళు చూపించే ప్రేమ నా పైన అసలు వాళ్ళు అసలు సొంత మనిషిగా దగ్గర తీసుకున్నారు. అసలు నాకు ఎంత ఎంత ఆనందంగా ఉన్నానంటే ఆ స్టేట్ గురించి చాలా ఆనందంగా ఉన్నాను. ఇది బయట నాకున్నటువంటి ప్రేమ సార్. నేను ఇందాక అదే చెప్తున్నా, మా హీరోయిన్ డైరెక్టర్తో కూడా అదే అంటున్నా. ప్రాబ్లము బయట నుంచి లేదు సార్. బయట నుంచి ప్రాబ్లం ఉండుంటే ఇంతమందికి మనం సాటిస్ఫై చేయాలంటే మనం ఇంకేదో బెటర్ చేయాలి, మనలో ఏదో తప్పు ఉందనుకోవచ్చు. బయట నుంచి అంతా లవ్ ఉంది సార్. చుట్టూ ఉంటూ నా గురించి పక్కన మాట్లాడేవన్నీ నాకు తెలియటం. నేను పేర్లు చెప్పలేను, ఉన్నారు నా చుట్టూ ఉండే టీంలోనే ఉన్నారు. బొక్కలే ఈడ సర్లే. ఇప్పుడు ఈ ప్రమోషన్ జరుగుతుంటే కూడా నా గురించి అనుకునే వాళ్ళు ఉన్నారు సార్. నేను గట్టిగా చెప్పాను, నా గురించి మాట్లాడుకుంటున్నారు, నాకు తెలుసు. అది ఎంత నేనేం చేస్తున్నా, నాకు ఒక సినిమా ఉంది, నా సాయ శక్తిలో నా ప్రాణం పెట్టి నా రాత్రి పగలు అడగండి సార్, నేను నిద్ర కూడా లేకుండా తిరుగుతున్నా. నిద్ర కూడా లేదు. గుంటూరు అంటే గుంటూరు, ఏలూరు అంటే ఏలూరు, రాత్రి రాజమండ్రి వెళ్ళిపో, పొద్దున్న వచ్చి 6ంటికి కడప వెళ్ళిపో వచ్చి తిరుగుతున్నా. పాపం మా హీరోయిన్ కూడా నాతో పాటు అంతే తిరుగుతున్నా. లేదు ఇంకే ఖాళీగా ఉన్నాం, ఎవరు ఖాళీ ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఇంటర్వ్యూ చేసాం, లేదు ఇక్కడ ఊరు వెళ్ళట్లేదు, ఏదైనా వీడియో షూట్ చేద్దాం, దాన్ని ఎడిట్. నేను కేవలం ఈ సినిమాని బతికిద్దాం అనే ప్రయత్నంలో ఉన్నా. అది చాలా మందికి నచ్చదు అని నాకు అర్థం. అంటే మీరు చెప్తున్నారు కానీ ఎవరు చేస్తున్నాడు అబ్బా అలా అనుకునే వ్యక్తులు ఉన్నారు, నాకు తెలుసు. మీరు చెప్తున్నా కానీ ఇంకా ఓపెన్ అయి చెప్పట్లేదు. నేను ఇంకో మెట్టు ముందుకెళ్ళి ఇంకో ప్రశ్న అడుగుతాను. ఒక 2 సినిమాలు మీరు చేయాల్సిన సినిమాలు, మీరు ఇప్పుడు అన్నట్టే మీ చుట్టూ ఉండే మనుషులే, నందుకి సక్సెస్ లేదు, నందుతో ప్రాజెక్ట్ అవసరమా? పోలేదా 2 సినిమాలు? మీకు తెలిసిందా? ఉమ్. అది ఓకే సార్, దాని మీద కంప్లైంట్ లేదు. ఉమ్. అది ఓకే సరే. సక్సెస్ ఇప్పుడు నా మీద 2, 3, 4, 5 కోట్లు పెట్టాలనుకోండి, బిజినెస్ లేదనుకో, అది బిజినెస్ యాంగిల్. బయట వాళ్ళు ప్రొడ్యూసర్స్ చెప్తే ఓకే, మీ సొంత మనుషులు, మీరు నమ్మిన వ్యక్తులు, ఇది తొక్కడం కాదు. ఫేట్. అంటే ఇన్ని ప్రశ్నలు ఎందుకు చాలా అడుగుతున్నా? బాధ సార్. నిన్న రాత్రి కూడా నేను ఎంత బాధపడుతున్నానంటే, ఎందుకురా నేను నా పని చేస్తుంటే ఎందుకు వచ్చినా కూడా ఏం చేశాను, నేను ఎవరిని హర్ట్ చేయను సార్. నేను ఒక్క మాట నన్ను అంత లైట్ తీసుకుంటా నేను. కానీ అదే నాకు అది మరి దురదృష్టమో ఏంటో తెలీదు. అది అది ఇంకేం చేయలేము సార్. నాకు నేను సెల్ఫ్గా సర్లే అనుకున్న మళ్ళీ పుష్ చేసుకోవటం తప్ప, ఇది మార్చాలి అంటే అది ఒక హిట్టే మార్చగలుగుతుంది నాకు తెలుసు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.